హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని సరికొత్త సెకండ్ హ్యాండ్ బండిని మీకు చూపెడుతున్నాను. మన బడ్జెట్లో తక్కువ డబ్బులతో మనం కొనాలంటే కొత్త బండి మనకి రాదు. అందుకే సెకండ్ హ్యాండ్ బండిని నేను ఎంచుకున్నాను. ఆ సెకండ్ హ్యాండ్ బండి ఏదో మనం ఇప్పుడు చూద్దాం. పదండి. ఇదే అండి ఆ సెకండ్ హ్యాండ్ బండి. దీని పేరు టీవీఎస్. ఇది పెప్పి ప్లస్. ఇది చూడండి, ఇది మనకి టీవీఎస్ కంపెనీకి సంబంధించింది. యాక్చువల్గా దీని కొత్తది అయితే మనకి 81,000 అండి. కానీ నేను దీనికి 18,000 మాత్రమే కొన్నాను. ఈ బడ్జెట్ అయితే నాకు సరిగ్గా సరిపోయింది. కొత్త బండి కొనాలంటే ఎక్కువ బడ్జెట్ మనకి అయిపోద్ది. అందుకు నేను సెకండ్ హ్యాండ్ బండి తీసుకోవడం ఇదే నాకు కారణం అండి. ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ రీడింగ్ అనేది చాలా తక్కువ ఉంది. కానీ మనం ఈ రీడింగ్ని చూసి మనం బండి కొనకూడదు. మనం యాక్చువల్గా ఇంజిన్ చూసి కొనుక్కోవాలా. ఇంజిన్లోనే మనకి ఈ బోల్ట్లు కానీ సీల్ గట్ట ఇప్పున్నారు లేదా చెక్ చేసుకోవాలా. కొత్త సీల్ బండి అయితే పర్లేదు, మనకి సీల్ అన్నీ బాగానే ఉంటుంది. కానీ పాత బండి అయితే ఒకసారి సీల్ గట్ట ఇప్పితే బండి పనిచేయదు. ఈ ఫ్రంట్ టైర్ చూసారు కదా, మనకి 60% అరిగి ఉంది. అయితే మనకి దగ్గర ఇది 4 నెలల్లో వస్తుంది. అయితే ఇలాంటి టైర్ మనకి ఎంతవరకు అరిగిందో చూసుకుని మనం చెప్పవచ్చు ఎన్ని నెలలు వస్తుంది అనేది. మనకి బ్రేక్ సిస్టమ్స్ కానీ మిగతావన్నీ ఇక్కడ కండిషన్ బాగానే. ఓనర్ అనేది నెక్స్ట్ మనం వెనక్కి వెళ్దాం. దగ్గర మనకి 1 ఇయర్ రావచ్చు. టైర్ అయితే సీల్ టైర్, ఇది చాలా బాగుంటుంది. మనకి మన వాడకానికి అయితే 1 ఇయర్ వస్తుంది. ఇంకా అన్ని పార్ట్స్ అయితే ఇక్కడ చాలా బాగుంది. అయితే మనకి ఈ సీటు విషయానికి వస్తే దీంట్లో మన కెపాసిటీ అనేది 3 పడుతుంది. కానీ మనకి చిన్న బండి కాబట్టి 2 అయితే సరిపోద్ది. మంచి పికప్ కూడా ఉంది. అయితే దీని యాక్చువల్గా మైలేజ్ అనేది మనకి 1 లీటర్ వేసుకుంటే 50 కిలోమీటర్ వస్తుంది. ఇది యాక్చువల్గా లేడీస్ అయితే సూపర్గా పనిచేస్తుంది. నేను కూడా కొత్తది కొందామని ట్రై చేశాను, కానీ మరి నా బడ్జెట్కి దొరకలేదని దీంతో నేను అడ్జస్ట్ అవుతున్నాను. యాక్చువల్గా దీని కెపాసిటీ, మైలేజ్ మిగతావన్నీ చాలా బాగుంది. ఇది ప్రత్యేకంగా లేడీస్ కోసం ఇది డిజైన్ చేసింది. మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సీట్లు చిరిగిపోయిందా. దీని ద్వారా నాకైతే 1000 రూపాయలు సేవ్ అయింది. తర్వాత దీన్ని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో సింగిల్ అద్దం ఉంటుంది. ఇది ఎందుకు ఉంచారనేసి ఓనర్కి అడిగితే, ఏదైనా బండి వెనక్కి వస్తుంటే గుర్తించడానికి ఉంచామనేసి చెప్పారండి. తర్వాత దీని మైలేజ్ కానీ దీని పర్ఫెక్ట్ కండిషన్ అన్నీ బాగున్నాయి. ఈ బండికి అయితే మనం చెప్పుకోదగిన పెద్ద బ్యాడ్ క్వాలిటీ అయితే ఏం లేదు. కొంచెం మిర్రరే ఒకటే ఫాల్ట్. చూడండి, ఇక్కడ ఈ సేఫ్ రాడ్లు, లైట్లు అన్ని కండిషన్లు అయితే చాలా బాగున్నాయి. ఇంత అన్ని బాగున్నప్పుడు ఇంత తక్కువ రేట్లు అయితే ఎవరు అమ్మరు. అయితే బడ్జెట్ మనకు తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి బండి తీసుకోవడం అయితే ఉత్తమం. అయితే ఇప్పుడు ఈ బండి కండిషన్ ఎలా ఉందో, స్టార్ట్ అవుతుందో లేదో అనేది ఇప్పుడు చూద్దాం. బండి తీసుకునేటప్పుడు మాత్రము కొన్ని జాగ్రత్తలు చూసుకుని తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొత్త బండి కాదు, అన్ని పర్ఫెక్ట్గా ఉందో లేదా అనేది. అంటే ముందు మనం ఈ ఇంజన్లు గట్ట అన్ని చెక్ చేసుకుని తీసుకుంటాం ఉత్తమం అనమాట. ఇప్పుడు మనం రైడ్ చేద్దాం ఎలా స్టార్ట్ అవుతుందో. చూసారా ఎంత బండి ఎలా స్టార్ట్ అయిందో. అయితే కండిషన్గానే ఉంది. బ్రేక్లు గట్ట అన్నీ బాగానే కండిషన్ ఉంది. యాక్చువల్గా మనం బ్రేక్లు అన్నీ వేసుకోవచ్చు, కానీ ఈ ఇంజన్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంజన్ చూసుకునేటప్పుడు మనము ఈ బండి ఒక సౌండ్ ఎలా వస్తుంది, ఫాస్ట్గా పరిగెడుతుందో లేదో, ఈ ఇంజన్ అనేది సీల్, దాని ఒక ఒరిజినల్ సీల్ విప్పు ఉన్నారా లేకపోతే దాని రిపేర్ అయ్యి ఉందా లేదా అన్నట్లు చూసుకొని తీయాల్సి ఉంటుంది అనమాట.